సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో మాట చదువుదాం. రేపటి దినమున గురించి అతిశయపడొద్దు. ఏ దినమున ఏమి సంభవించినో నీకు తెలియదు. తెలుసా? నీకు రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలుసా? తెలియదు. ఎందుకు అతిశయపడుతున్నాం? నీలో ఏది ఇష్టము లేదో దేవునికి, దానిని తీసి పారవేయి. ఫలించని ప్రతి తీగ, దేవునిలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసివేస్తాడు. ఆయన ఫలించిన ప్రతి తీగ తీసి, ఫలించే ప్రతి తీగ ఇంకా బహుగా ఫలించాలని. ఈరోజు నువ్వు బహుగా ఫలించాలని దేవునికి ఆశ. ఒకవేళ ఫలించిన తీగ వలె, ఎండిపోయిన తీగ వలె నువ్వు ఉన్నావా? ఎందుకు పనికిరావు? సరి చేసుకుందాం మనము. దేవుడు మనకి ఈ 40 దినాలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, నిన్ను సరి చేయడానికి, నన్ను సరిదిద్దడానికి ఇచ్చాడు. సరి చేసుకుందాం, మనము సరిదిద్దుకుందాం. ఎంతకాలం మన జీవితాన్ని దేవునికి ఇష్టము లేనట్టుగా జీవిస్తాము? చెప్పండి ఎంతకాలం? రేపటి దినం కోసం అతిశయపడుతున్నావా? రేపు ఉన్నదిలే, రేపు నేను సరి చేసుకుంటానులే అని నువ్వు అనుకుంటున్నావా? రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి కూడా తెలియదు. హామాను అహష్వేరోషు రాజ్యంలో రాజు ఏం చేశాడంటే, హామానుని హెచ్చించాడు. హామానుని హెచ్చిస్తే ఆయన కోట నుంచి వెళుతున్నాడు. మొర్దెకై యూదుడు అక్కడ ఉన్నాడు. ఆయనకి నమస్కారం చేయలేదట. అందుకని కోపం వచ్చింది ఆయనకి. ఆయన చంపడం ఎంత అని అనుకున్నాడు. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చంపడానికట 50 మూరలు ఎత్తు కలిగిన ఒక ఉరి కొయ్య చేయించి దాని మీద మొర్దెకైని ఉరి తీయించాలి అని రేపటి కోసం చూస్తున్నాడు. రేపు నేను రాజు దగ్గరికి వెళ్తాను. రాజు దగ్గరికి వెళ్ళి రాజుని నేను అడుగుతాను. నేను ఏది అడిగినా రాజు ఇస్తాడు. రేపటి కోసం అతిశయపడుతున్నాడు. ఈరోజు ఏం చేశాడంటే 50 మూరల ఉరి కంబాన్ని ఆయన తయారు చేశాడు. రేపేం జరుగుతుందో నీకు తెలుసా? ఏమైందని మొర్దెకైని ఎందుకు ఆమెను ఉరి తీయించాలనుకున్నాడంటే, ఆయనకున్న కోపము. నీకుందా ఆ కోపం? ఉంది. ఎందుకు అనంటే, మనిషి దేవాది దేవుడు మనిషిని ఎందుకు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు? నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే, 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడాలి. మనం ఎలాగ ఉండాలంటే సజీవమైన రాయిగా ఉండాలి, చెక్కబడాలి. ఏం చెక్కుతారు? దేవుడు మనం చెక్కాడే, మనకు రూపాన్ని ఇచ్చాడే. కానీ చెక్కవలసింది ఎక్కడ ఉన్నదంటే మన హృదయంలో ఉంది చెక్కేది. మానవ హృదయం ఎలాగున్నది అని ఒక మానవుడు ఏం చేశాడంటే హృదయాన్ని తయారు చేసాడు. గర్వపడి అసూయతో ఉండే కళ్ళు వేసాడు. నా అంత అందగత్తు లేదు అని నెమలి నాట్యం ఆడుతుందట. నెమలికున్న గర్వం హామానుకుంది. రేపు నేను రాజు దగ్గరికి వెళ్తాను అని ముందుకుంటానే 50 మూరలు ఎత్తు కలిగిన ఉరికమ్మాన్ని చేసాడా. నీ హృదయంలో ఏముంది? అబ్బో, నెమలుంది, అది నాట్యం చేస్తుంది. నా అంతటి అందగత్తే ఎవరూ లేరు. అది నాట్యం చేసిన ఆ వీడియో కానీ చూస్తే ఇంకా మనము కన్నులకి అంత అందంగా కనపడుతుంది అని అంటే, అది మబ్బు వేసినప్పుడు
అంత అందంగా నాట్యం చేస్తుంది. తను మరి తన యొక్క అందాన్ని వర్ణించలేము. మనిషి యొక్క గర్వము దానిలో ఉన్నట్టుగానే నీ హృదయంలో ఏమున్నదంటే గర్వం ఉంది. గర్వం ఉంది. ఒకటో సమూయేలు రాసిన గ్రంథంలో 16వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్న మాట చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టొద్దు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూస్తాను. పైకి నువ్వు చూస్తున్న ఈ అన్నాన్ని బట్టి, లేకపోతే స్థితిని బట్టి, లేకపోతే పరిస్థితిని బట్టి ఈ అమ్మాయి బాగుంటుంది, నేను చేసుకోవాలి. ఇదిగో ఒకటే అమ్మాయి బోర్డంత ఆస్తుంది, నేను చేసుకోవాలి. ఈ అబ్బాయి బాగుంటాడు, నేను చేసుకోవాలి. పై రూపాన్ని చూస్తున్నావు. నువ్వు నిన్ను చెక్కవలసింది ఎక్కడంటే అంతరంగంలో చెక్కాలి దేవాది దేవుడు. అంతరంగంలో నువ్వు ఎలాగున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అది నీకు కనిపించదు, దేవునికి కనిపిస్తుంది. దేవాది దేవుడు చెక్కుతున్నాడు, అది వాక్యం ద్వారా చెక్కుతున్నాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు ఉండాలని సజీవమైన నీ రాయిని చెక్కుతున్నాడు. సజీవమైన రాయిని చెక్కుతున్నాడు. నువ్వు సజీవంగానే ఉన్నావు. నిన్నేం చెక్కాలి అని అంటే హృదయంలో ఏమున్నదో అది చెక్కడానికి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయంలో ఏముందంటే ఉదయమే వెళ్ళగానే రాజు నేను అడుగుతాను, రాజు ఓకే అంటాడు నా మాటకి, నా మాట తీసివేయడు అనేటప్పటికీ దేవాది దేవుడు అంట రాజుగా ఆ రాత్రి నిద్ర పట్టనివ్వలేదట. ఇక్కడ హామాన్ ఏం చేస్తున్నాడంటే మొద్దుకైకి 50 మూరలు ఎత్తుగలిగిన ఒక కొయ్యని ఆయన తయారు చేస్తే రాజుని అక్కడ నిద్రపోనివ్వకుండా రాజ సమాచార గ్రంథాన్ని తెప్పించుకుంటే అక్కడ మొద్దుకై కోసం రాయబడింది. ఇక్కడ మొద్దుకైకి వృత్తించాలని ఒకడు, అక్కడ రాజు మొద్దుకైకి బహుమతి ఇవ్వాలని ఒకడు. ఇక్కడ వృధించాలని, అక్కడ బహుమతి ఇవ్వాలని. రేపు నేను వృధిస్తాను అనుకున్నాడు. రేపటి దినము రానే వచ్చింది. ఉదయమే వేకువజామున వచ్చాడు. ఎవరు అక్కడ అని అంటే, అయ్యా హామాను రమ్మని చెప్పు, నేను ఒకడిని సన్మానించాలనుకుంటున్నాను. ఆ సన్మానించే వ్యక్తిని ఎలా సన్మానించాలంటే నేనే అనుకున్నాడు పాపం. కానీ ఎవరిని వృత్తించాలని అనుకున్నాడో రేపటి సంగతులు ఎవరికీ తెలియదు. నువ్వు ఎలాగుండాలి అంటే దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలి. ఏమన్నది నీ హృదయంలో? గర్వం ఉన్నదా? నమస్కారం చేయలేదనే చంపేయాలని అనుకున్నాడు. ఆయన ఒక్కడే కాదు, యూదులను అందరినీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. నీ అంతరంగం ఎలాగున్నది ఒక్కసారి ఆలోచన చేయి. నీ అంతరంగంలో ద్వేషం ఉన్నదా, పగ ఉన్నదా? మరి ఏమున్నది? నీకు గర్వం ఉన్నదా? దాంట్లో మానవ హృదయంలో ఫోటోలో చిన్నప్పుడు మాకు చూపించేవాడు, దాంట్లో పంది ఒకటి ఉంటుందండి. నిన్ను ఎంత కడిగినా సరే నువ్వు పందిలాగా బురదలో దొరలాగే పరిగెడుతున్నావు, కానీ దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటలేదు. పైకి బాగానే ఉన్నావు, నేను పైకి బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు, కానీ నీ హృదయంలో ఉన్నది ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. దాన్ని చెక్కడానికే దేవాది దేవుడు వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము దేనికోసం అంటే మనం ఏదైతే మన హృదయంలో దేవునికి ఇష్టం లేని అన్నీ దాచుకున్నామో దానిని దేవాది దేవుడు చెక్కేసి ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడ్డానికి సజీవమైన రాయివని మనం చేస్తూ ఉన్నా. నువ్వు సజీవమైన రాయివే. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7. దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. పవిత్రంగా జీవితం జీవించాలని, అపవిత్రంగా జీవించడానికి దేవునికి ఇష్టం లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని ఈ 40 దినాల యొక్క ఆ చెక్కే ఆ అనుభవంలోకి మనము వెళ్ళాలి. ఏది చెక్కాలని దేవాది దేవుడు అనుకుంటున్నాడో, ఏ వేస్ట్ ఆయన చెక్కి నీలోంచి తీసేయాలనుకుంటున్నాడు, దాన్ని తీసేయడానికి నిన్ను అప్పగించుకో. సమూయేలు ప్రవక్తను పంపించాడు దేవుడు.
ఇదిగో రాజుగా చేయడానికి నువ్వు యెష్షయి కుమారులు ఒకడిని నువ్వు అభిషేకించన్నాడు. అభిషేకం అంటే ఏంటి? రాజుగా అభిషేకిస్తానంట. ఆ అభిషేకించిన ఆ రాజు దేవుని పని చెయ్యాలి. దేవుని పని చేయడానికి ఆయన వెళ్ళాడు, అంటే అభిషేకించడానికి వెళ్ళాడు. ఆ రాజుగా అభిషేకించడానికి పెద్ద కుమారుడు నాదాబు అనుకుంటాను. నాదాబుని ఏం చేశాడంటే అబ్బా ఇతనే అనుకున్నాడు. రాజు అన్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని నేను చూసే దేవుడిని. ఇప్పుడు ఏం కావాలి? ఒక రాజు కావాలంటే ఆత్మీయ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడాలేనంటే నువ్వు నీలో ఏముండాలేనంటే దేవునికి ఇష్టమైన హృదయం నీలో ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలి. ఆ హృదయంలో ఏమున్నది? గర్వం ఉన్నదా? నశించిపోతావు సుమా, నశించిపోతావు. ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఎస్తేరు గ్రంథం కాగా హామాను మొర్దెకై సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీశారు. నీ యొక్క కోపము ఎవరికి చేటు అని అంటే నీకే. అందుకోసమని మనము దేవుని మాటకు లోబడితే, దేవా నాలో కోపం ఉంది, ఇది నాలో నుంచి తీసేయి అని నువ్వు అడగాలి. నువ్వు అడిగితే దేవాది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. రేపేం జరుగుతుందని అతిశయపడుతున్నావా? రేపు ఉంటుందిలే అని, రేపు ఏదో చేయొచ్చులే నువ్వు అతిశయపడుతున్నావా? రేపేమి జరుగుతుందో ఏ వ్యక్తికి తెలియదు, దేవునికి తప్ప. దేవునికి తప్ప. ఎందుకండి కోపం? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుతారు. గర్వ హృదయముతో ఈరోజు మనల్ని చెక్కబోతున్నాడు దేవుడా. ఇంతవరకు చెక్కాడు, నువ్వు ఇష్టపడలేదు. అది అలాగే ఉండాలి, నాలో గర్వం ఉండాలి అని నువ్వు అనుకున్నావేమో. అది మంచిది కాదు, దేవునికి అది హేయము. గర్వం మంచిది కాదు. 16-18 సామెతల గ్రంథం చదువుదాం. అమ్మా, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు చెక్కబడాలి. నువ్వెక్కడ ఉంటావో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరంగా పరలోకంలో అక్కడ నువ్వు కట్టబడ్డానికి నిన్ను చెక్కుతున్నాడు. మరి చెక్కినప్పుడు నీ హృదయంలో ఉన్నది గర్వం అయితే చెక్కనివ్వు. దేవాది దేవుడు మోషేని పంపించాడు, ఫరోతో మాట్లాడు అని అన్నాడు. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట చదువుదాం. ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు. చూడండి, యెహోవా సృష్టికర్త అయిన దేవాది దేవుని అనేక మంది దూషిస్తున్నారు ఈరోజు. నువ్వు వారితో కలిపి సంతోషిస్తున్నావా? నువ్వు వారితో కలిపి వంత పాడుతున్నావా? యెహోవా ఎవరిని అంటున్నావు నువ్వు? ఏంటి గర్వం? ఫరోకున్న గర్వం ఏంటి? ఐగుప్తు సామ్రాజ్యాన్ని చూసుకుని ఫరో గర్వపడతాడా? దేవాది దేవుడు ఫరోని మట్టి కరిపించాడా? ఏమన్నాడు తెలుసా? ఫరో ముసలితో సమానం అంటున్నాడు. ముసలి మనుషుల్ని అది చంపుతుంది, తింటుంది. నువ్వు అటువంటి గర్వం కలిగి ఉన్నావంటే దేవాది దేవుడు నిన్ను మట్టి కరిపిస్తాడంతే. తీసేయి. మనం ఎలాగుండాలంటే పవిత్రులుగా ఉండడానికి. నిన్ను రాజును చేయాలనుకుని దేవాది దేవుడు అభిషేకం చేయాలనుకున్నాడు అనుకుంటాను. కానీ అక్కడికి వచ్చేటప్పటికి రాజు అన్నాడు, అతన్ని కాదు, ఆవిడ్ని కాదు. ఇదిగో నువ్వు పై రూపాన్ని చూసావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. దేవాది దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు అని అంటే ఆ ఆధిక్యత దేవుడు చూస్తాడు. నీ మనసును చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. ఎలాగున్నావు? నీ చిత్తంలో ఎలాగున్నావు చెప్పు. ఈరోజు చెక్కబడడానికి ఇష్టపడుతున్నావా?
చెత్త మాటలన్నీ తీసేయి, చెత్త మాటలన్నీ తీసేయి. పాము ఉంది దాంట్లో, మేకపోతుంది దాంట్లో, దాంట్లో పంది ఉంది, దాంట్లో నెమలుంది, దాంట్లో చిరతపులు ఉంది. ఇవన్నీ కూడా మన జీవితంలో కోపము, అసూయ, ద్వేషము, పగ, కుట్ర, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా దానికి సాదృశ్యంగా ఉంది. ఇవన్నీ కూడా మనలోంచి చెక్కేయాలని, మనలోంచి తీసేయాలని, పనికి రానివన్నీ కూడా నిన్ను చెక్కుతున్నాడని మనం చేస్తున్నాం. నిన్ను చెక్కుతున్నాడు. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 22, 23 వచనం చదువుదాం. అంతే, అపోస్తలుల కార్యాలు చూద్దాము. నేను 19:22 చదివితే అక్కడ హేరోదు ఉన్నాడు. అక్కడ మాట మీరు చదివిన మాట కరెక్టే. అక్కడ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, హేరోదు మాట్లాడుతుంటే ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. హేరోదు నువ్వు మాట్లాడే మాట దేవుని స్వరమే అంటున్నారు. ఈరోజు నిన్ను అంతగా ఇచ్చిస్తున్నారేమో చూడండి. దేవునిని గణపరచకుండా, దేవుని మహింపరచకుండా మన జీవితాలు ఏం చేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో. చదవండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14:30. మత్సరము ఎముకలకు కొళ్ళు. మత్సర పడిపోతున్నావేమో. మత్సరం వల్ల నీకు వచ్చేది ఏమిటి? నీకు వచ్చేది ఏమీ లేదు. నిన్ను చెక్కడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు ఒక మాట నీతో నేను మాట్లాడతాను. 12వ శతాబ్దం, ఆ శతాబ్దంలో కర్ణాటకలో హోయాసల అనే రాజుల పరిపాలనలో జక్కన్న అనే ఒక ప్రధాన శిల్పి ఉన్నాడు, ప్రసిద్ధమైన వాడు. మనిషి ఎలాగున్నాడు, అలాగ చెక్కగలిగేంత సామర్థ్యం కలిగిన వాడు. రాజు అతను చెక్కుతున్న శిల్పాలను చూసి ఎంతగానో ఇష్టపడేవాడు జక్కన్నంటే. ఒకరోజు తన యొక్క సామ్రాజ్యంలో, లేకపోతే తను ఉంటున్న కోటలో దేవునిని ఆరాధించడానికి ఏకశిల తెప్పించాడు, పెద్ద గుడి కట్టించాడు. ఆ ఏకశిల జక్కన్నకి ఇచ్చాడు. జక్కన్న దానిని చెక్కాలి, తనను ఆరాధించే దేవుడిని ఆయన చెక్కాలి. ఆయన ఏ రీతిగా చెప్పాడో అలాగే చెక్కాడు. ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నాడు. రాజులందరికీ కూడా కబురు పెట్టాడు. జక్కన్న చెక్కిన శిల్పాలతో పాటు తన ఆరాధ్య దైవము, తన దేవుడు అనుకున్న ఆ శిల్పాన్ని కూడా అక్కడ పెట్టాడు. పలానా టైంకి ఇదిగో గర్భగుడిలో నా దేవుడిని నేను ప్రతిష్ఠ చేస్తున్నాను రండి అని. చాలామంది వెళ్ళారు. అక్కడికి ఒక తల్లి కొడుకు కూడా వచ్చారు. అందరూ చూస్తున్నారు. ఈ గర్భగుడిలో ప్రతిష్ఠ చేసే ఆ దేవుని యొక్క విగ్రహాన్ని దగ్గర ఆగిపోయాడు కొడుకు. ఆగిపోయిన కొడుకుని తల్లి అంటుంది, రా అని. ఉండు ఒక్కసారి ఉండు అమ్మా, ఒక్కసారి ఉండు. ఈ చుట్టూ చూస్తున్నాడు. ఆ విగ్రహము గర్భగుడిలో దేవుడిగా ప్రతిష్ఠ చేయాలి, దేవుడిగా పూజలు అందుకోవాలి. ఆ ఏకశిల దాన్ని చెక్కారు. ఆయన అంటాడు, ఇదిగో ఇది దేవుడిగా పూజించడానికి ఈ శిల్పంలో లోపం ఉన్నది, కాబట్టి ఈ లోపము ఉన్న ఈ శిల్పము దేవుడిగా ఉండటానికి వీలు లేదు. అందరికీ వినబడుతుంది ఆ మాట. రాజు దగ్గరికి వెళ్ళింది ఆ మాట. రాజు చాలా కోపం వచ్చింది. ఏయ్, యవనస్తుడితో చెప్పండి, దాంట్లో ఏం లోపం ఉన్నదో చెప్పండి, లేని పక్షంలో అతను ఉరి తీస్తానని చెప్పండి. ఆ విషయం తీసుకొచ్చారు.
రాజు సభ తీర్చాడు. రాజు వస్తున్నాడు, అందరూ కూడా రాజరికము అంటే రాజు వస్తున్నప్పుడు సింహాసనం వేసాడు. ఎవరు ఆ యవనస్తుడు? నేనే మహాప్రభు, నేను దేవుడిగా కొలిచే ఆ విగ్రహంలో, నేను దేవునిగా మలుచుకున్న ఆ విగ్రహంలో లోపమున్నది అని నువ్వు చెప్పకపోతే నీకు ఉరి. దాంట్లో ఏమున్నది? దాంట్లో దోషముంది, ఆ విగ్రహంలో దోషముంది. నువ్వెలా చెప్పగలవు? నేను చెబుతాను. అంతలోకి జక్కన్న వచ్చాడు. నువ్వు కానీ నిరూపించకపోతే నీకు రాజు ఉరి చేస్తాడు. ఒకవేళ నువ్వే నిరూపిస్తే నా 2 చేతులు నేను కోల్పోతాను. విషయం ఏంటంటే జక్కన్న కొడుకు సవాలు చేశాడని జక్కన్నకి తెలియదు. తండ్రే జక్కనని కొడుకు తెలియదు. నా కొడుకే అని జక్కన్నకి తెలియదు. చిన్నప్పుడే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే విదేశాలకు వెళ్ళిపోయింది. ఇతని యొక్క ప్రవర్తన లేకపోతే వీళ్ళలో భేదాభిప్రాయాలు కలిగినాయి. భేదాభిప్రాయాలు, ఆ భేదాభిప్రాయాలను బట్టి ఆయన తన కొడుకుని తీసుకుని తల్లి వెళ్ళిపోయింది. ఈ యొక్క మహోత్సవానికి వచ్చారు. కొడుకు మహాశిల్పి అయిపోయాడు. తండ్రి ఇది చెక్కాడనే కొడుకు తెలీదు. కొడుకే నన్ను తప్పు పడుతున్నాను తండ్రికి తెలియదు. తల్లి మాత్రం మదన పడిపోతుంది. ఎవరిని కోల్పోతాం? నా భర్త 2 చేతులు కోల్పోతాడా? నా కొడుకు ఊరికంబానికి ఎక్కుతాడా? తల్లి మధ్యలో నిలబడిపోయింది. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఆల్రెడీ రాజుకు తెలిసిపోయింది ఈ మాట. సుత్తి తీసుకున్నాడు. సరిగ్గా ఆ విగ్రహం యొక్క బొడ్డు భాగంలో ఇలాగ చెక్కాడు. ఇలాగ సులు పెట్టి సరిగ్గా కొట్టాడు సుత్తుతో. చిన్న చిప్పు బయటకు వచ్చింది, రాయి. దాంట్లో కప్పు ఉంది. దాంట్లో ఏముంది? నీకు తెలుసా కప్పు ఉన్నదని? నీ జీవితంలో తెలుసు నీకు గర్వం ఉన్నదని, నీ జీవితంలో తెలుసు అహంభావం ఉన్నదని. ఒకరి మాట ఆలకించే మనిషివి కాదు నువ్వు. బాల్యము నుంచి మాట వినకపోవడమే నీకు వాడుకంటాడు దేవాది దేవుడు. నీకు మాట వినకపోవడమే నీకు వాడుకని దేవాది దేవుడు అంటున్నాడు. నీలో ఏమున్నది? కప్పుందా? అది దేవుని మందిరానికి పనిచేయదు. నువ్వు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డానికి నిన్ను చెక్కుతున్నప్పుడు నీలో అంతా బయటికి రావాలి. అక్కడ అంటాడు, ఈ విగ్రహంలో లోపం ఉన్నది. ఇది దేవునిగా పూజించడం. విగ్రహంలో లోపం ఉంటే దేవునిగా పూజించడానికి అది పనికి చేయదు. నువ్వు సజీవమైన రాయివే. దేవుని యొక్క మందిరం కోసం నువ్వు చక్కబడుతున్నావు. అక్కడ నువ్వు నిలబడ్డాలి అని అంటే నీలో ఏమీ ఉండకూడదు. కప్ప ఉన్నది, అది ఎవరికి తెలియదు. ఆ రాయిలో కప్ప ఉంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ కప్ప ఉండడం వలన ఆ రాయి నిషిద్ధమైనదే. నీలో ఏమున్నది? గర్వం ఉన్నదా? నీలో అసూయ ఉన్నదా? నీలో ద్వేషం ఉన్నదా? నీలో పగ ఉన్నదా? ఏమున్నాయి నీలో? ఈరోజు నిన్ను చెక్కినప్పుడు దేవా నాలో ఉన్న ఇవన్నీ కూడా నువ్వు చెక్కాయి. అది నాలో ఉండడానికి వీలు లేదు. నా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు నువ్వు ఒక్కడవే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 31వ వచనం చదువు. లేకపోతే 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి. అమ్మా, విసర్జన అన్న మాట మీకు తెలుసు. మనము టాయిలెట్కి ఉదయం వెళ్తే విసర్జిస్తాం. అవి పనికిరానివి. ఇవన్నీ కూడా విసర్జించాలి. అది నీకు ఉండకూడదు. అటువంటి పరిస్థితి నీ జీవితంలో నా జీవితంలో రావాలి. చెక్కడానికి ఇష్టపడుతున్నావు నువ్వు. చెక్కడానికి ఇష్టపడుతున్నావు. అది ఒట్టి రాయి. నువ్వు సజీవమైన రాయివే. సజీవమైన నీ రాయిలో ఏముండకూడదు అని అంటే
అల్లరితో కూడిన ఆటపాటలు, కోపము, అసూయ, ద్వేషము, పగ నీలో ఉండకూడనివి ఉన్నాయి. అవి తీసేస్తావా ఈరోజు? తీసేస్తే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీవు ఏదైతే అడుగుతున్నావో, దేవాది దేవుడు ఏదైతే కోరాడో అది నువ్వై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సమూయేలు ప్రవక్తను పంపించినప్పుడు యెష్షయి కుమారులు ఒకరిని చూసి ఆయనకి పట్టాభిషేకం అంటే అభిషేకం చేయాలనుకున్న రాజుగా దేవాది దేవుడు అన్నాడు, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావయ్యా, నేను అంతరంగాన్ని చూస్తున్న దేవుడిని. పరిశుద్ధరానికి వందనాలు, పరమ తండ్రికి వందనాలు. ఈ మొదటి దినాన్ని మాతో మాట్లాడారు ప్రభానికి వందనాలు. దేవాన తండ్రి, పనికి రాని మా జీవితంలో నా తండ్రి, దేవాని తండ్రి, నీ యొక్క నా తండ్రి గొప్ప కార్యాలు మేము చూస్తున్నాం ప్రభానికి వందనాలు. దేవాన తండ్రి, మేము ఇష్టమైన జీవితాన్ని, నీకు ఇష్టమైన జీవితం మేము జీవించడానికి సహాయం తెచ్చిన తండ్రి, నా హృదయంలో నా జీవితంలో ఏది ఇష్టం లేదో నీకు అవన్నీ కూడా తొలగించండి. మా జీవితాన్ని ఫలభరితం చేయండి. నీ యొక్క ఆత్మ సంబంధమైన మందిరంగా మేము ఉండడానికి సజీవమైన రాయిగా నన్ను చెక్కమని, మమ్మల్ని చెక్కమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పించి వేడుకున్నాను తండ్రి. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగు చేయను గాక. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిత్యము మీకు తోడుగా ఉండి నడిపించి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.